ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ ఏసీబీ దాడులు. ఓ వ్యక్తి వద్ద డాక్యుమెంట్ రైటర్ వెంకటేశ్వర్లు 30,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. వారసత్వ భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ విషయంలో సబ్ రిజిస్టర్ అరుణను కలిసిన తల్లంపాడుకు చెందిన రైతు శ్రీనివాస్ తన దగ్గర 50,000 డిమాండ్ చేసిన సబ్ రిజిస్టర్ అరుణ చివరకు 30,000 ఒప్పుకొని ఈ రోజు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసిన సబ్ రిజిస్టర్ సూచనలతో డాక్యుమెంట్ రైటర్ వెంకటేశ్వర్లు కారులో డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ రమేష్ అధికారులు సబ్ రిజిస్టర్ అరుణ డాక్యుమెంట్ రైటర్లను ఏసీబీ డీఎస్పీ వై రమేష్ అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. డిఎస్పీ ఏసీబీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. ఈరోజు మనం ఖమ్మం సబ్ రిజిస్టర్ ఆఫీసు దూరం దగ్గర ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఏసీబీ ట్రాప్ చేయడం జరిగింది. ఇందులో ఒక ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ బాబు పేరు మీద గిఫ్ట్ డీడ్ చేయడానికి ఆల్రెడీ 51,000 రూపీస్ చలానా ఏదైతే ఉందో చలానా తీశారు. దాని నామ్స్ ప్రకారం చలానా తీశారు. ఆ చలానా తీసిన తర్వాత నెక్స్ట్ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే వాళ్ళు లోపల ఏసీబీ సబ్ రిజిస్ట్రార్ అరుణ గారు 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. చేసినప్పుడు అతను బాధ్యులు వచ్చేసి ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత ఏసీబీ ప్రొసీజర్ ప్రకారం మా ప్రాసెస్ మేము కంప్లీట్ చేశాం. తర్వాత బాధితుడు ఫిర్యాదుదారుడు వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ని కలిసినంత అంత నేను ఇవ్వలేను మేడం అని అంటే 50,000 నుంచి కాస్త 30,000 రూపాయలకి వచ్చింది. 30,000 రూపాయలు త్రూ డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేష్ ద్వారా ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ రిజిస్ట్రేషన్ కూడా స్లాట్ 1 o'clock స్లాట్ బుక్ చేయడం జరిగింది. ఆ 1 o'clock స్లాట్ బుక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఆ అమౌంట్ 30,000 రూపాయలు ఆ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ డాక్యుమెంట్ రైటర్కి 30,000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండ్గా ఏసీబీ పట్టుకుంది. అంటే ఆ సబ్ రిజిస్ట్రార్ గారి ఆదేశాల మేరకు ఆ డాక్యుమెంట్ రైటర్ తీసుకున్నారు. అది ఆల్రెడీ మా ఎవిడెన్స్లో ఇన్వెస్టిగేషన్లో క్లియర్ అయిపోయింది. రెండు, మీ అందరికీ ఒకసారి మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారైనా వాళ్ళ చట్టబద్ధంగా కానీ చట్ట విరుద్ధమైన పని కానీ చేయడానికి మిమ్మల్ని కనుక ఎవరైనా లంచం అడిగితే మీరు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 అందుబాటులో ఉంటుంది. ఇది 24/7 అందుబాటులో ఉంటుంది. మీరు ఏ టైం అయినా మీరు మమ్మల్ని కాల్ చేసి డిస్టర్బ్ చేయొచ్చు. నో ఇష్యూ. మీకు ఇంకొక రెండో తరపున ఏసీబీ తరఫు మేము చెప్తున్నాము, మీ వివరాలు ఎవరైతే కంప్లైంట్ ఫిర్యాదుదారుడు వివరాలు ఉన్నారో మేము ఖచ్చితంగా గోప్యంగా ఉంచుతాం. ఎట్టి పరిస్థితులు అది బయటికి రాదు. రెండు, మీరు ఇంకొక అపోహ ఉండొచ్చు, ఒకవేళ మనం ఏసీబీని అప్రోచ్ అవ్వడం వల్ల మన పని ఏమన్నా పెండింగ్ పడిపోతేమో, పని జరగకుండా ఉంటున్నాము అనే అపోహ ఉండొచ్చు. అది అపోహ మాత్రమే. ఎందుకంటే ఈరోజు కేసులు కూడా మీరు గమనిస్తే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది. స్లాట్ ప్రకారం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. లంచం తీసుకున్న అధికారులను పట్టుకోవడం జరిగింది. సో మీ పని ఏ విధంగానూ డిస్టర్బ్ కాదు. ఒకవేళ మీ పని డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కూడా అది నిజంగా చట్టబద్ధంగా జరగాల్సిన పనికి ఏసీబీ మీకు తోడు ఉంటుంది. ఖచ్చితంగా ఆ పని అయ్యే విధంగా కూడా మీకు సహకరిస్తుంది. అది చట్టబద్ధమైన ఫస్ట్ మన మేడం గారిని కలిసిన తర్వాత ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ మీద వెంకటేష్ గారు డీల్ చేశారు. సార్ ఇప్పుడు దాకా ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో ఈ సంవత్సరం వరకు దాదాపు 10 కేసులు అరెస్ట్ చేశారు. 10 కేసులు నమోదు చేశారు. 10 కేసుల్లో దాదాపు 12 మంది దాకా అక్యూజులు అరెస్ట్ అయినారు. ఇప్పుడు ఈ సంవత్సరం వరకు 2025 వరకు 10 కేసులు నమోదైనవి. లాస్ట్ ఇయర్ దాదాపు 13 కేసులు దాకా నమోదైనవి. 13 కేసులు సంబంధించి ఒక 18 మంది అధికారులు. అలా ఏం లేదండి, ఈ డిపార్ట్మెంట్ అదేం లేదు. బాధితుడు ఫిర్యాదుదారుడు వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది, ఫిర్యాదు అని ఏమి ఉండదు. ఇప్పుడు దాకా ఏ స్థాయి అధికారులు మనం దొరుకుతున్నారు. జిల్లా అధికారులు దొరికారు. ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ దొరికారు, మండల అధికారులు దొరికారు, సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఏం చేస్తారు సబ్ డివిజనల్ అధికారులు దొరుకుతున్నారు. అట్లా ఏం లేదండి. ఫిర్యాదుదారుడు ఇబ్బంది పెట్టి ప్రతి అధికారిని ఏసీబీ పట్టుకుంటాం. వాళ్ళ ఫిర్యాదు మేరకు అది ఎంక్వైరీ చేస్తానని ట్రాప్ చేస్తాను. ఇద్దరే రిజిస్ట్రార్ గారు దాని ప్రకారం ఇతను వచ్చి కరెక్ట్ చేసుకుంటారు.